దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక శుభవర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి ప్రభువు నేను అంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగము చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయబడిందండి. మై హోప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, మై ఎక్స్పెక్టేషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్. హల్లెలూయా. అంటే నా యొక్క ఆశ, నా యొక్క నిరీక్షణ దేవుని వద్ద నుండి వస్తుంది. దేవుని పైన నేను ఆశ పట్టుకొని ఉన్నాను, దేవుని పైన నేను ఆధారపడి ఉన్నాను అని వాక్యం రాయబడిందండి. చాలా చక్కటి వాగ్దానం కదండి. మనము చాలాసార్లు మన జీవితాల్లో యోసేపు గురించి ఒక చిన్న అనుభవం మీతో చెప్పాలనుకుంటున్నానండి. యోసేపు ఫరో దగ్గర ఉన్నప్పుడు ఆయనను చెరసాల్లో పెడతారు. ఫరో దగ్గర పనిచేసేటువంటి పానదాయకుడు, భక్ష్యకారుడు కూడా చెరసాల్లో వేయబడడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళిరువురికి ఒకేసారి వేరువేరు భావాలతో కలలు వస్తాయంట. అయితే ఆ కళల యొక్క భావం ఏమిటో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు అదే చెరసాల్లో వాళ్ళతో పాటు ఉన్నటువంటి యోసేపు వారి యొక్క కళల యొక్క భావాన్ని తెలియజేశాడు. వాళ్ళల్లో పానదాయకుడు ఎంతో సంతోషించాడంట. నేను త్వరలో రిలీజ్ అవుతానా, అయితే నేను మరలా నా ఒక్క స్థానాన్ని పొందుకుంటానా అని సంతోషించాడట. అయితే యోసేపు తన హృదయంలో అనుకున్నాడు, వీళ్ళకి నేను కలల భావం చెప్పాను కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఇతనికి నేను ఆయన యొక్క కలభావాన్ని చెప్పాను కాబట్టి ఇతను ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రాజు దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పి నన్ను కూడా విడుదల చేయమని చెప్తాడు అని ఆ యొక్క పానదాయకుడికి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు. ఇదిగో నువ్వు త్వరలో విడుదల కాబోతున్నావు, నీ స్థానం మరలా నీకు రాబోతుంది కాబట్టి ఇంత గొప్ప కార్యము ప్రభువు నీ పట్ల చేసినందుకు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ పానదాయకుడితో ఇలాగ చెప్తాడు. ఇదిగో నీ యొక్క స్థానం మరలా నువ్వు పొందుకున్నాక, నీ ఉద్యోగం నీకు మరలా వచ్చాక నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పు, యోసేపు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు కాబట్టి అతన్ని మీరు విడిపించండి అని నా పక్షంగా నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పినప్పుడు సరే అని అక్కడ తలూపుతాడు. మరలా తన ఉద్యోగం తను పొందుకున్న తర్వాత ఒక మాట రాయబడి ఉంటుందండి ఆదికాండంలో. అది నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మర్చిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మర్చిపోయాను. యోసేపు అనుకున్నాడు, నేను ఇతనికి కలభావం చెప్పాను కాబట్టి ఇతను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, రాజు దగ్గర నా గురించి చాలా మంచిగా చెప్తాడు కాబట్టి నేను కూడా త్వరలో విడుదల అయిపోతాను, మరలా నేను స్వేచ్ఛగా ఉంటాను అని అనుకున్నాడు. కానీ మనిషి స్వభావము ఎలాగుందో చూడండి. ఎంత మేలు పొందుకున్నా, ఎంతగా ఇతరుల నుండి మరి మంచి సహాయాన్ని వారు పొందుకున్నప్పటికీ మనుష్యుడు ఎప్పుడూ కూడా అపనమ్మకస్తుడేనండి, అవిశ్వాసియే. ఎంత మేలు పొందుకున్నా తిరిగి మరలా కృతజ్ఞత ఉండదు, తిరిగి మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకోము. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మీ జీవితంలో కూడా మీరు ఇలాగే బాధపడుచున్నారా? ఎంతోమందికి నేను సహాయం చేశాను, ఎంతోమందికి నేను మేలు చేశాను, నేను మేలు చేసినప్పుడు ఈ వ్యక్తి మరలా నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి మరలా నాకు ఖచ్చితంగా ఒక ఉద్యోగం వేపిస్తాడు, ఆర్థికంగా నాకు సహాయం చేస్తాడు, నాకు మంచి పొజిషన్లో ఇతను ఉంచుతాడు అని అతని గురించి మీరు ఎక్స్పెక్ట్ చేశారేమో. అయితే అతను మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వ్యతిరేకంగా వారి వద్ద నుండి మీకు కీడు జరిగిందేమో. దానిని బట్టి మీరు ఎంతో ఆయాసంతో, బాధతో, ఇబ్బందితో ఈ యొక్క వాక్యం వింటున్నారేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ప్రేమణ సోదరి సోదరులారా, మనుషులకు మంచి కార్యాలు చేయండి, మనుషులకు మేలు చేయండి, కానీ దేవుని వద్ద నుండి ఎక్స్పెక్ట్ చేయండి. దావీదు భక్తుడు ఇదే మాట చెప్తున్నాడు, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. దేవుని వద్ద నుండి ఎక్స్పెక్ట్ చేయండి. డూ గుడ్ టు పీపుల్, మనుషులకు మంచి చేయండి.
మనుషులకు మేలు చేయండి. కానీ మీరు మేలు చేసేటప్పుడు హృదయంలో ఇలా అనుకోవద్దు, ఇతను నాకు తిరిగి మరలా ఒక సహాయాన్ని పంపిస్తాడు, ఇతనికి నేను ఈరోజు అతని కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటున్నాను, అతని కష్టంలో ఉన్నప్పుడు నేను ఆశ్రయం ఇస్తున్నాను, అతని కష్టంలో ఉన్నప్పుడు ఇదిగో నేను ధన సహాయం చేస్తున్నాను కాబట్టి ఇతను కూడా భవిష్యత్తులో నాకు ఏదో ఒక సహాయం చేస్తాడు అని మనసులో మీరు పెట్టుకొని ఎవరికి హెల్ప్ చేయొద్దు. ప్రేమన సోదరి సోదరులారా, ఈ సమయంలో నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారంట ఒక తేలు నీళ్ళల్లో పడిపోయి కొట్టుకుంటుందంట. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ ఒక తేలును బాధపడుతుంటే చూసి దాన్ని రక్షించాలని అతని చెయ్యి చాపి ఆ నీళ్ళల్లోకి ఆ తేలును ఇలా పైకి లేపాడట. లేపిన వెంటనే ఆ తేలు ఆ ఒక వ్యక్తి యొక్క చేతిని కుట్టిందంట. కుడితే అతనికి నొప్పేసి వెంటనే ఆ తేలును ఆ నీళ్ళల్లో వదిలేస్తే మళ్ళీ పైకి రావాలని అది ఎంతో ప్రయాసపడుతుంటే మరలా ఈ వ్యక్తి చేయి పెట్టి దాన్ని పైకి లేపాడంట. లేపిన వెంటనే ఆ తేలు మళ్ళీ కుట్టిందంట, మళ్ళీ కింద పడేశాడంట. మళ్ళీ ఆ తేలును బతికించాలని మళ్ళీ పైకి తీస్తే మళ్ళీ ఇంకొకసారి చేతి మీద గాయం చేసిందంట. ఇదంతా పక్కనున్న ఫ్రెండ్ చూస్తూ ఇలాగ అంటున్నాడంట, ఒరేయ్ నీకేమన్నా పిచ్చా? ఆ తేలు నిన్ను అన్నిసార్లు కుడుతున్నా సరే నువ్వు ఎందుకురా దాన్ని మరలా రక్షించాలని చెప్పి పైకి తీస్తావు? దాన్ని అలా వదిలే, అది నువ్వు మంచి చేస్తున్నావు కానీ అది నీకు చెడే చేస్తుంది కదరా అని చెప్తే ఈ వ్యక్తి అంటున్నాడంట, తేలు స్వభావం ఏంట్రా? దాని తేలు స్వభావము కుట్టడమే, కానీ నా స్వభావము సహాయం చేయడము, దానిని రక్షించడం. దాని స్వభావరీత్యా అది నన్ను గాయపరుస్తుంది, నన్ను కుడుతుంది. నా స్వభావము దానికి మేలు చేయడము, దాన్ని రక్షించడము. హల్లెలూయా. ఈ స్టోరీ నేను మీకు అర్థమైంది అని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడు కూడా మనుషుల మీద మీరు ఆధారపడద్దు. నాకు ఈ వ్యక్తి సహాయం చేస్తాడు, నాకు ఈమె సహాయం చేస్తుంది, గవర్నమెంట్ సహాయం చేస్తుంది, గవర్నమెంట్లో నేను ఈ యొక్క కార్డు అప్లై చేసుకుంటే లేకపోతే ఈ పథకానికి అప్లై చేసుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి, నా కుటుంబము ఇలా కట్టబడుతుంది అలా కట్టబడుతుంది. ఏ మనిషిని ఏ ఒక్క గవర్నమెంట్ అధికారిని మీరు నమ్మద్దు, వారిపైన ఆశ పెట్టుకోవద్దు. ఎవ్వరు కూడా మనకు సహాయం చేయరండి. దేవుడు మన యొక్క జీవితంలో చొరవ చేసుకొని దేవుడు ఆయన యొక్క కార్యాన్ని మన జీవితంలో జరిగించేంత వరకు కూడా ఏ వ్యక్తి నుండి కూడా మనకు సహాయము జరగదు. అయితే ప్రభు అంటున్నారు, దేవుని పైన నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, దేవుని పైన నువ్వు ఆధారపడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండుము అని దావీదు భక్తుడు ఎంతో చక్కగా మనకి ఇక్కడ వాక్యాన్ని తెలియజేస్తున్నారు. మనుషులు నమ్ముకుంటే బహుశా వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేయొచ్చు, మిమ్మల్ని మధ్యలోనే విడిచిపెట్టేయచ్చు, మీకు హ్యాండ్ ఇవ్వచ్చు. కానీ దేవుణ్ణి నమ్మితే, దేవుని పైన ఆధారపడితే ఆయన మిమ్మల్ని ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడండి. దేవుని పైన ఆధారపడండి. వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే బదులు, ప్రభువా నాకు సహాయం చేయి నాయనా, నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను ఈ బాధలో ఉన్నాను, నా కుటుంబం జరగడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది, నా పిల్లల ఫీజు కట్టుకోవడానికి నాకు దగ్గర డబ్బులు లేవు, నాకు సహాయం చెయ్యి, నేను ఈ అప్పుల బాధతో ఎంతో కాలం నుండి ఇబ్బందులు పడుతున్నాను, నాకు ధన సహాయం పంపించు, ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉంది, నా కూతురు వివాహం చెయ్యాలంటే డబ్బు లేదు, ఎలా చెయ్యాలి అని వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి అడిగే కన్నా ముందుగా ప్రభు దగ్గర మీ యొక్క విజ్ఞాపన పెట్టి, ప్రభువా నాకు సహాయం చెయ్యి, నేను ఈ యొక్క కార్యం ఎలా చేయాలో నాకు తెలియట్లేదు, నాకు నువ్వు ధనాన్ని పంపించు అని మీరు ప్రభు దగ్గర అడిగినట్లయితే దేవుని యొక్క సహాయము ఎంతో గొప్పదండి. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదంట. ఆయన పైన నిరీక్షణ ఉంచు వారికి ఆయన అడిగి ఊహించిన వాటికన్నా కూడా అత్యధికమైనటువంటి మేలులు చేయగలిగిన గొప్ప దేవుడు, మీరు ఆశ్రయించున్న దేవుడు. కనుక నా ఆశ్రయదుర్గము, నా ఎత్తైన కోట, నా కొండ అన్నీ నీవే, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రభు అయిన నీ వల్లే నాకు సహాయం దొరుకుతుంది. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, దేవుని వైపు మీ చేతులు ఎత్తండి, దేవుని వైపు మీ కన్నులు ఎత్తండి. ఒక మనిషి ప్రేరేపించబడి మీకు సహాయం చేయాలన్నా కూడా అది దేవుడు సెలవివ్వందే ఏ మనిషి మీ జీవితంలో చేయలేరండి. మేము దేవుని పైన ఆధారపడ్డము అనేక సంవత్సరాలుగా నేర్చుకున్నామండి. ఈ సేవలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి,
ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి. మేము మా ఉద్యోగాలను, మా యొక్క సొంత ఇళ్లను, మా యొక్క తల్లిదండ్రులు, మా రక్త సంబంధీకుల్ని అందరినీ విడిచిపెట్టి ఈ ఊరు కాని ఊరిలో, భాష కాని ప్రాంతంలో ఒక వేరే వ్యక్తుల వద్ద ఇక్కడ మేము ఉండి చేస్తున్నామంటే దానికి ఆధారము, మా నిరీక్షణ కేవలము దేవునిపైనే ఉందండి. ఇది నేను నా హార్ట్ఫుల్గా నేను మీతో మాట్లాడుతున్నాను. నిజంగా చెప్తున్నానండి, 100% దేవుడిపైన ఆధారపడుతున్నాం. నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒక్కరోజు కూడా మా తల్లిదండ్రులకి ఫోన్ చేసి నాకు ఈ కష్టం ఉంది, నాకు మీరు ధన సహాయాన్ని పంపిస్తారా అని నేను ఎప్పుడు అడగనండి. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇక్కడ లేవని నేనైతే చెప్పను. అనేక శ్రమలు, పోరాటాల మధ్య ఈ సేవ అయితే వెళ్తుంది. అయినప్పటికీ నేను, నా భర్త ఇద్దరము కూడా దేవునిపైన ఆధారపడి ఉన్నాం. దేవా, మాకు ఈ నెల ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు వెంటనే ఎవరో ఒక వ్యక్తిని ప్రేరేపించబడి వారు ఈ యొక్క సందేశాల ద్వారా ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆ ఒక్క నెల మాకు పంపిస్తున్నటువంటి ఆ చిన్న చిన్న కానుకల ద్వారా ఈ సేవ మేము రన్ చేయగలుగుతున్నాం. ఇది నేను హృదయపూర్వకంగా మీతో చెప్తున్నటువంటి మాటలు. నేను, నా భర్త, నా కుటుంబము పూర్తిగా దేవునిపైన ఆధారపడ్డాం కాబట్టే ప్రభు ఈ రోజు వరకు కూడా మా జీవితంలో కరువు లేకుండా, లేమి లేకుండా ఇంతవరకు నడిపించుకొచ్చారు. విశ్వాసంతో దేవునిపైన ఆధారపడుతున్నాం కాబట్టే ఏ నాటికి ఈడు ఆనాటికి చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ రోజు ఎలాగుంటుందో మాకైతే ఇప్పటికీ గ్యారంటీ లేదు, రేపేమవుతుందో కూడా గ్యారంటీ లేదు. అయినప్పటికీ ఈరోజు మేము సమాధానంగా ఈ మందిరంలో నిలబడి నేను మీతో మాట్లాడుతున్నానంటే నా దేవుడు నాతో ఉండి ఈ యొక్క సేవ చేపిస్తున్నాడు, ఆయన నన్ను పోషిస్తున్నాడనే ఎంతో గొప్ప ధీమా నాలో ఉందండి. నేను దేవుని నమ్మి మోసపోలా, దేవుని కోసము అన్ని త్యాగం చేసి దేవునిపైన ఆధారపడి ఒక్క రూపాయి కూడా నేను నష్టపోలేదండి. ఇది నా సాక్ష్యము. త్యాగపూరితంగా ఎవరైతే దేవునిపైన ఆధారపడతారో, దేవుని కోసం అన్ని త్యాగం చేస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మనుషులపైన ఎవరైతే పూర్తిగా ఆధారపడతారో, మనుషులపైనే ఆనుకుని జీవిస్తారో వాళ్ళు ఎప్పుడూ జీవితంలో నష్టపోతారు, వాళ్ళు ఎప్పుడొకప్పుడు మోసపోతారు. వాళ్ళ జీవితంలో కన్నీళ్ళు, బాధ, ప్రయాస, ఆయాసం తప్ప మరింక వేరే ఏది ఉండదు. ఇది 100% గ్యారంటీ అండి. ఒక మనిషి మీ జీవితంలో సహాయం చేయాలంటే అది దేవుడి ప్రోద్బలం లేనిదే, దేవుని యొక్క ప్రేరేపణ లేనిదే ఒక్క వ్యక్తి కూడా తన జేబులోంచి తీసి ఒక 10 రూపాయలు కూడా మీకు ఇవ్వలేడు. దేవునిపైన నిరీక్షణ కలిగి ఉండండి, దేవునిపైన ఆనుకోండి. ఆయన ఎప్పటికీ మీ చేయి విడిచిపెట్టడు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఇరుకు మీ ఇంట్లో ఉన్నా సరే మీ బంధువుల దగ్గరకో, వెంటనే మీ తల్లిదండ్రుల దగ్గరకో, మీ అత్తమామల దగ్గరకో పరిగెట్టద్దు. ఫస్ట్ మీరు పరిగెత్తాల్సింది దేవుడి దగ్గరికి, ఆయన సన్నిధిలోకి పరిగెత్తండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి. మీరు మీ భర్త గారు కలిసి కూర్చుని చేతులు పట్టుకొని ప్రార్థించి కన్నీటితో అడిగి చూడండి. మరుసటి ఉదయం కల్లా మీ ఇంట్లో సహాయం రాకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. మరి ఈ వాక్యము, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని మీ అందరి కోసం నేను ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నా నిరీక్షణ, నా ఆశ్రయదుర్గము, నా ఎత్తైన కోట, నేను నమ్ముకున్న నా దేవుడు నీవే తండ్రి. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండు. అవును తండ్రి, మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఇరుకు, ఇబ్బందులు వచ్చినప్పటికీ నిన్ను నమ్ముకొని మౌనంగా ఉన్నప్పుడు మా వెనకున్న ప్రతి కార్యాన్ని నువ్వు ముగించి పూర్తి చేయగలిగిన గొప్ప దేవుడివి ప్రభువా. ఇదిగో నీ ప్రియమైన బిడ్డలు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాలలో, లేమిలో, కరువులో ఉన్నారు ప్రభువా. వాళ్ళందరి యొక్క కరువు నుంచి, లేమి నుంచి వారిని విడుదల చేస్తున్నాం యేసు నామంలో. నా తండ్రి, నీపైన ఆధారపడిన వారిని, నీపైన ఆశ్రయించిన వారిని నువ్వు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ఈ లోకంలో ఉన్న మనుషులు గొప్పవారు. ఒకానొక దినమున మా చేయి విడిచిపెట్టచ్చు, మమ్మల్ని మోసం చేయవచ్చు, మమ్మల్ని గాయపరచవచ్చు, మమ్మల్ని దూషించవచ్చు. కానీ దేవా, నువ్వు ఎప్పటికీ కూడా గాయపరిచే దేవుడివి కాదు, నువ్వు దూషించే దేవుడు కాదు, నువ్వు మోసపరిచే దేవుడివి కాదు ప్రభువా. మనుషులు మోసం చేస్తారు కానీ అది వారి తత్వము. కానీ నీ తత్వము సహాయం చేసే గుణము, రక్షించే గుణము, గుంటలో పడి ఉన్న వారిని కూడా పైకి లేవనెత్తే మంచి గుణము ప్రభు అనేది. నువ్వు ప్రేమించే దేవుడివి. నీ వంటి ప్రభువుని మేము అందరం కలిగి ఉన్నందుకు మేము ధన్యులము ప్రభువా.
తండ్రి, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరున జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరమును క్రీస్తేసి మహిమైశ్వర్యంలో నీవే అనుగ్రహింపచేసి ఆశీర్వదించి దీవించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముచున్నాను. అయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడము, ఈ యొక్క సందేశాలను లైక్ చేయడము మర్చిపోకండి. మీ వాట్సాప్ స్టేటస్లో, మీ ఫేస్బుక్లో కూడా ఈ లింక్స్ని మీరు షేర్ చేయండి. తద్వారా అనేకులకు ఈ సందేశాలు ఎంతో చక్కటి ఓదార్పు, ఆదరణను, విడుదలను ఇస్తాయని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.